నేడుదిన వాక్య ధ్యానం కొరకు బుక్ ఆఫ్ జెర్మియా చాప్టర్ 31 వర్స్ 9. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 9వ వచనంలో, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకై ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ కొందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడి బలపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో ప్రభువారు సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, ఎవరైతే ఆయనకు ప్రార్థన చేయవారుగా ఉంటారో ఆయన వారిని నడిపించేటటువంటి దేవుడు అనేటటువంటి విషయం దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. ప్రార్థనా జీవితం మనము ఎటు నడవవలెనో దేవుడు మనల్ని నడిపించడానికి చాలా ప్రాముఖ్యమైనటువంటి కారణం. ఎవరైనా ప్రార్థనను అశ్రద్ధ చేస్తే వారు దేవుని నడిపింపును పోగొట్టుకొని అపవాది చేత ఏడవబడిన వారై చేయకూడని వ్యతిరేకమైనటువంటి కార్యాలు చేసి శాపగ్రస్తమైనటువంటి స్థితిని పొందటానికి అది కారణం అవుతుంది. పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి ఒక సంఘటనను మనం పరిశీలన చేసినట్లయితే, బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 12 వర్డ్స్ 7, 8 and 9. ఆదికాండం 12వ అధ్యాయము 7, 8, 9 వచనాలలో, యెహోవా అబ్రామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చెదనని చెప్పగా, అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పుననున్న కొండకు చేరి, పడమటనున్న బేతేలునకును తూర్పుననున్న హాయికిని మధ్యను గుడారం వేసి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. అబ్రాము ఇంకా ప్రయాణం చేయుచు దక్షిణ దిక్కుకు వెళ్ళెను. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో అబ్రాము వాగ్దానం ఇచ్చినటువంటి దేవునికి ఒక బలిపీఠమును కట్టుటను మనం గమనించగలం. రెండవదిగా మరి ఒక బలిపీఠము కట్టి అక్కడ అతడు ప్రార్థన చేయుటను ఇక్కడ మనం గమనించగలం. నిజమే, నాడు ప్రభు సన్నిధి కొరకు వారు బలిపీఠములు కట్టుట అనేది వాడుక. నేడు మనమున్న స్థలాల్లోనే విశ్వాసముతో ఓ ప్రత్యేకమైనటువంటి బలిపీఠమును కట్టనక్కర్లేదు, గాని వాగ్దానం చేసినటువంటి దేవుని స్తుతించే వారంగా ఉండాలి. రెండవదిగా విశ్వాసంతో మనం ఉన్న స్థలాల్లో ప్రార్థన చేసే వారంగా ఉండాలి. ప్రార్థనా బలిపీఠం అనగా మనం ప్రార్థన చేయు సమయము, ప్రార్థనకై ప్రత్యేకించుకున్నటువంటి స్థలం అది. ఎవరైతే ఆ విధముగా ప్రార్థన చేస్తారో, నాడు అబ్రాము ఆ విధముగా ప్రార్థన చేసిన కారణము అతన్ని ప్రయాణములో ప్రభు తోడే నడిపించినటువంటి విషయాలను క్రింది వచనాల్లో, ఆ తర్వాత వచనాల్లో మనం గమనించగలం. ఆ ప్రార్థనే దేవుని నడిపింపు అతడు తను పొందటానికి కారణమైంది. బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 13 వర్డ్స్ 4, ఆదికాండం 13వ అధ్యాయము 4వ వచనంలో కూడా రాయబడినటువంటి మాటను మనం చదివినట్లయితే, తాను మొదట బలిపీఠమును కట్టిన చోట చేరెను, అక్కడ అబ్రాము యెహోవా నామమున ప్రార్థన చేసెను అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. నిజమే, ప్రార్థన నాడు అబ్రాము తనకు కలిగినటువంటి పనివారికి, లోతుకు కలిగినటువంటి పనివారికి మధ్య సమస్య వచ్చినప్పుడు దానిని ఏ విధముగా పరిష్కరించవలనో దేవుడు తగిన జ్ఞానాన్ని అతనికి అనుగ్రహించగా, లోతు అబ్రాము సమాధానంతో వారు విడిపోయినటువంటి విషయాన్ని, వేరైనటువంటి విషయాన్ని తదుపరి వచనాల్లో మనం చూస్తాం. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులు, ప్రార్థించుచు ఉండేటటువంటి వారిని దేవుడు నడిపిస్తాడు. దేవుడు నడిపిస్తున్నాడు కదా అని చెప్పి ప్రార్థన మనం నిర్లక్ష్యం చేస్తే తెలియకుండానే అపవాది మనలను వెళ్ళకూడని మార్గాల్లోనికి ఈడ్చుకుని వెళ్ళిపోతాడు. ఈ దినాన విశ్వాసులమైనటువంటి మనం, మన ప్రార్థనా జీవితం అనుదినము క్రమముగా ఉన్నదా? ఒకవేళ లేనట్లయితే ప్రభువు సన్నిధికి నాడు మన పితరులు ఏ విధముగా ప్రాధాన్యత ఇచ్చారో
ఆ విధముగా నేటి ఈ కాలమందు కూడా మనము ప్రార్థన చేయటానికి సమయాన్ని వెచ్చిస్తే నాడు వారిని నడిపించిన దేవుడే నేడు మనలను కూడా ఆయన నడిపిస్తాడు. గాఢాంధకారపు లోయల్లో సంచరించిన ఏ అపాయమునకు భయపడకుండా ఆయన మనకు సహాయం చేస్తారు. కారణం ఏంటంటే, ఎక్కడున్నా ప్రార్థన చేసే వారంగా మనం ఉన్నప్పుడు ప్రార్థన ఆలకించే దేవుడు మనలను ఆయన నడిపిస్తాడు. నాడు దానియేలు దినమునకు 3 సార్లు అనుదినము ప్రార్థన చేస్తూ ఉండేవాడు. తన క్రింద ఉన్నటువంటి అధిపతులు అతనిని సింహముల గుహలోనికి వేశారు, కానీ అక్కడ వరకు దేవుడు నడిపించిన సింహములు అతనికి ఏ హాని కలుగు చేయకుండా దేవుడు కాపాడినటువంటి సంగతి ఎంతో ఆశ్చర్యం. ఇలాంటి సంఘటనలు ఎన్నో మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం గనుక, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదను అని సెలవిచ్చిన దేవుడు, ఆయన నడిపింపును మన జీవితంలో మనం ఖచ్చితంగా పొందాలంటే ప్రార్థన అనేది ఎంతో ప్రాముఖ్యమైంది. ఇట్టి మంచి ఆధ్యాత్మిక కార్యమును విశ్వాసంతో చేసి, ఇది మొదలుకొని వారిని వీరిని చూసి మనకిష్టమైన రీతిలో నడుచుచు దేవుని చిత్తాన్ని వెతుకటం కొరకు కాక, ప్రార్థన చేసి పరిశుద్ధాత్మని నడిపింపును అనుసరించి ఆయన చిత్తం మన జీవితంలో జరుగునట్లు పరిశుద్ధాత్మ దేవుడు విన్న ఈ మాటల ద్వారా మనల్ని బలపరిచి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా ఎందరో మమ్ములను పలు మార్గాలలో నడిపించుటకు ప్రేరేపిస్తారు. మీ ఆత్మ నడిపింపు మేము పొందినట్లు మా జీవితమందు ప్రార్థనను మేము ఎక్కడ అశ్రద్ధ చేయక శ్రద్ధ కలిగి ప్రార్థించుటకు సహాయం చేయండి. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయాన్ని దీవించండి. కృంగిన వారిని, దుఃఖితులను, వేదనలో ఉన్నవారిని ఆదరించండి. నూతన సంవత్సర దయాకిరీటాన్ని పొందిన మా ప్రియులు తమ జీవితంలో ప్రార్థనా బలిపీఠమును కలిగి తమ సంవత్సరములన్నీ మీరు అనుగ్రహించి నడిపింపును పొందటానికి సహాయం చేయండి. కృంగిన వారిని, దుఃఖితులను, వేదనలో ఉన్నవారిని ఆదరించండి. నేటి దిన దీవెనలు సమస్త విషయాలు అనుగ్రహించి మేలు కలుగు చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడితోనే నడిపించునుగాక. ఆమేన్.